నమస్తే ప్రజలారా. ఇవాళ ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు మనం చూసుకుందాం. దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగన్న. కులగన్న తేలితేనే ఆయా వర్గాల న్యాయం. వారి వాటా వారికి దక్కడంలో అవకాశం. అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటుంది బీజేపీ. రాజ్యాంగ స్ఫూర్తిని కలరాస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్. అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్. రైతు సంక్షేమం లక్ష్యంగా కేసీఆర్ పాలన. కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అంటూ దుష్ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నష్టపోయిన రైతులు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు. పెట్రోల్ ధరలతో కేంద్రం ఆర్థిక దోపిడీ. సెస్సు వసూల్లో సొంత రాజకీయ ప్రచారాలు. సమస్య వ్యవస్థకు నిర్వీర్యం చేస్తున్న మోడీ. పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి. కేంద్ర మంత్రి హార్దిక్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ. కీలక వడ్డీ రేట్లను సవరించిన ఆర్బీఐ. వరుసగా రెండోసారి రెపో రేటు 0.25% మేర తగ్గింపు. తగ్గునున్న గృహ వాహన రుణాల వడ్డీల భారం. ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్ మల్హోత్రా. బంగారం రుణాలపై ఆకాంక్షలు విధించే యోచనలో ఆర్బీఐ. మోడీ దేశానికి తీవ్ర నష్టం. అహ్మదాబాద్ కాంగ్రెస్ సభలో రేవంత్ వ్యాఖ్యలు. ఆయనను తప్పిస్తేనే దేశానికి మోక్షం. రాహుల్ ఆదేశాలతో కులగణన చేపట్టాం. తెలంగాణ విముక్తికి పటేల్ కారణం. తెలంగాణ ఇచ్చిన సోనియా ధన్యురాలు. యూపీ సీఎం యోగికి కన్నప్ప బృందం భేటీ. జూన్ 27న కన్నప్పను రిలీజ్ ప్రకటించిన మంచు. మద్యం ఆదాయం తాకట్టుతో 32,000 కోట్ల అప్పు. నకిలీ బ్రాండ్లతో సొంత వ్యాపారానికి తెర. గత జగన్ ప్రభుత్వం నిర్వాహంతో తీవ్ర నష్టం. ఎక్సైజ్ అధికారుల సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజాకోట రెండో పేజీలోకి వచ్చేస్తే మోడీతో దేశానికి తీవ్ర నష్టం అంటూ ఇందాక చూసాము, రేవంత్ పేర్కొన్నారు. యూపీ సీఎం యోగితో కన్నప్ప బృందం భేటీ. దేశానికి ఆదర్శంగా తెలంగాణ కులగణన. లక్ష్మీ నరసింహస్వామి పార్కును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. పెట్రోల్ ధరలతో కేంద్రం ఆర్థిక దోపిడీ. రైతు సంక్షేమ లక్ష్యంగా కేసీఆర్ పాలన. మద్యం ఆదాయం తాకట్టుతో 32,000 కోట్ల అప్పు. కీలక వడ్డీ రేట్లు సవరించిన ఆర్బీఐ. మరి ప్రజాకోట మూడో పేజీలో చూసుకున్నట్లయితే ముఖ్యాంశాలు. దేశీయంగా సంస్కరణలకు ఇదే సమయం. ట్రంప్ చైనా సుంకాలు. నైపుణ్యంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు ఆకర్షించేలా వ్యవహరించాలి. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్. కొబ్బరి రైతులను ప్రభుత్వం శుభవార్త. 1330 రైతులకు 2.3 కోట్ల రూపాయలు జమ. విభజన సమస్యలపై కేంద్ర దృష్టి. ఆయా శాఖలు కేంద్ర హోంశాఖ ఆదేశాలు. తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులు. కేంద్ర కేబినెట్ ఆమోదం. అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. సముద్రాలకు దెబ్బతిన్న బోటు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సర్వత్రా న్యాయం. ఎస్సీ ఎస్టీ వేధింపులు నిరోధక చట్టంపై అవగాహన. క్రమం తప్పకుండా డివిజన్ స్థాయి సమావేశాలు. డివిఎంసీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. మాజీ గవర్నర్ తమిళిసైకి వియోగం. సీనియర్ ఐఏఎస్ రొనాల్డ్ రోస్ కు ఊరట. తెలంగాణలో కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు. ప్రజాకోట 4వ పేజీ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ప్రజాసేవ సమితి సేవలో అభినందనీయం. తహసీల్దార్ ఎస్కే మొహమ్మద్ అలీ. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి. మండల్ సోషల్ మీడియా అధ్యక్షులు భాగవత్ సురేష్. రంజీ గోండు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు కోటనాక ప్రవీణ్. బీజేపీ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. సిపిఎం పార్టీ నాయకులు గంధశ్రీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ఎంపీ. కామారెడ్డిలో మరోసారి బయటపడిన కల్తీ కళ్ళు. భాగవతం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా. పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. మరి ప్రజాకోట 5వ పేజీలో చూసుకున్నట్లయితే ముఖ్యాంశాల్లో భాగంగా వేంపల్లి ఈవోను తక్షణమే నియమించాలి. ఏఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసి బహదుల్లా. అనర్థాయ వ్యర్థాల పట్ల అప్రమత్తం అవసరం. ప్రిన్సిపల్ డా సి యోగాంజనీయులు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన కార్యక్రమం. పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల వెంటనే తగ్గించాలి. వేలూరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పిల్లల్లో పోషణ పట్ల జాగ్రత్తలు వహించాలి. సిడిపిఓ సునీత. బ్రహ్మసాగర్ లో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 23 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. అక్క చెల్లెలతో పెళ్లికి సిద్ధమైన యువకుడు షాక్ ఇచ్చిన పోలీసులను. మరి ఇంకో అంశం మనం పేర్కొన్నారు ఇక్కడ. వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. మరి ప్రజాకోట 6వ పేజీ ముఖ్యాంశాలకు వస్తే సంపాదకీయం అని చెప్పేసి మన ఎడిటర్ గారిది ఒక వాక్యం. వడ్డీలు పన్నుల్లో హేతుబద్ధత ఉండాలి అంటూ ఒక వాక్యాన్ని ఇచ్చారు. దేశీయంగా ఆక్వా మార్కెట్ పెంచాలి. ప్రతీకార సుంకాలను అవకాశం తీసుకోవాలి. దేశీయ వాడకం పెంచేలా చర్యలు చేపట్టాలి. ట్రంప్ నిర్ణయాలతో మార్కెట్లపై ప్రభావం. ట్రంప్ సుంకాలపై చైనా ఎదురుదాడి. ప్రతీకార సుంకాలతో బదులు తీర్చుకున్న డ్రాగన్. గృహ వినియోగదారులకు శుభవార్త. మరింత తగ్గనున్న ఈఎంఐ భారం. ఆర్బీఐ నిర్ణయంపై రియల్టర్లు ఆనందం. మరి ప్రజాకోట 7వ పేజీలోకి వస్తే స్పోర్ట్స్ న్యూస్ చూసుకుందాం. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ విజయం. ప్రియాన్స్ ఆర్యా విధ్వంసం. 2010 నుంచి మరింత స్థిరంగా ప్రదర్శన కనిపించాను. నంబర్ 3లో బ్యాటింగ్ లో నా కెరియర్ మలుపు తిరిగింది. ఎవరు ఫ్లోలో ఉంటే వాళ్ళు ముందుంటారు. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు. మరి ప్రజాకోట 8వ పేజీలోకి వస్తే ఎంటర్టైన్మెంట్ విషయాల్లోకి వస్తే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో. 22 నుంచి షూటింగ్ లోకి జూనియర్ ఎన్టీఆర్. అజిత్ ఇచ్చిన ధైర్యమే ముందుకు నడిపించింది. అవును నేను ఒంటరినే. లెనిన్ గా వస్తున్న అక్కినేని అఖిల్. వరుస ఫెయిల్యూర్స్ తో కావ్య థాపర్ సైలెంట్. ఇవి మరి మన ప్రజాకోట 10వ తారీఖు ముఖ్యాంశాలు చూసుకున్నాం. ధన్యవాదాలు మిత్రులారా.